దర్శన్ కేసుపై స్పందించారు కన్నడ హీరో సుదీప్. తప్పు చేసిన వారికి శిక్ష పడాల్సిందే అని అన్నారాయన. మృతుడి కుటుంబానికి న్యాయం జరగాలని కోరుకుంటున్నానని తెలిపారు. సినీ ఇండస్ట్రీకి మచ్చ రావటం తనకిష్టం లేదని అన్నారు సుదీప్. మరోవైపు రేణుకాస్వామి హత్య కేసులో అరెస్టైన కన్నడ నటుడు దర్శన్ పోలీసుల విచారణలో కట్టుకథలు అల్లుతున్నాడు. అసలు తాను ఈ హత్యే చేయలేదని అంటున్నాడు. పవిత్ర గౌడకు అశ్లీల చిత్రాలు పంపించడంతో కోపంతో రేణుకాస్వామిపై చేయి చేసుకున్నానని చెప్తున్నాడు. 2 దెబ్బలు కొట్టి షెడ్డు నుంచి బయటకు వచ్చానని, మిగిలిన వారు అతన్ని హత్య చేసి ఈ కేసులో తనని ఇరికించారని కహానీ వినిపించాడు. రేణుకాస్వామిని తీసుకొచ్చేంత వరకు తనకి ఈ విషయం తెలియదని, అతన్ని బెంగళూరుకు తీసుకొచ్చామని చెప్పి షెడ్డుకు తీసుకెళ్లారని పోలీసులకు చెప్పాడు దర్శన్. రేణుకాస్వామితో పవిత్ర గౌడకు క్షమాపణలు చెప్పిద్దామని మాత్రమే తాను వెళ్లానని, పవిత్రను చూసిన వెంటనే తప్పైందని చేతులు జోడించడంతో 2 దెబ్బలు వేసి వదిలేశానని అంటున్నాడు దర్శన్. అంతేకాదు, జేబులో నుంచి డబ్బులు తీసిచ్చి భోజనం చేసి ఊరికి వెళ్లమని సూచించి ఇంటికి వచ్చేశానని పోలీసులకు చెప్పాడు. రేణుకాస్వామిని చిత్రదుర్గలో కిడ్నాప్ చేసి బెంగళూరులోని పట్టణగేరులోని షెడ్డులో ఉంచి చిత్రహింసలు పెట్టారని గుర్తించారు పోలీసులు. శాఖాహారిని అని రేణుకాస్వామి చెప్పినా వినకుండా నిందితులు బలవంతంగా బిర్యానీని నోట్లో కుక్కారని అన్నారు. తినకుండా ఉమ్మేయటంతో మళ్లీ కొట్టారని పోలీసులు చెప్పారు. ఈ కేసులో కీలకమైన సీసీ కెమెరాల ఫుటేజ్ను పోలీసులు పరిశీలించారు. హత్యకు ముందు రేణుకాస్వామికి కరెంట్ షాక్ కూడా ఇచ్చినట్టు తెలిసింది.